అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోస్ట్లీ శ్రీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోహా మీద దండయాత్ర చేయబోతున్నాం. ఫస్ట్ మిర్చి తీసుకొని కట్ చేసుకోండి, కొత్తిమీర కట్ చేసుకోండి, తర్వాత ఆనియన్ తీసుకొని ఆనియన్ మంచిగా సన్నగా కట్ చేసుకోండి. ఇట్లా వేరుశనగలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కరివేపాకు తీసుకోండి. కరివేపాకు ఎక్కువ వద్దు, మనకు అంత హెల్దీ వద్దు. ఒక బౌల్లో పోహా తీసుకోండి. పోహాలో వాటర్ వేసుకొని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ 2 to 3 minutes నానబెట్టండి. ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. సో 2 to 3 minutes ఈజ్ ఎనఫ్. ఆ తర్వాత ఆ వాటర్ని డ్రైన్ చేసేసేయండి, పక్కన పెట్టేసేయండి. పోహా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ కడాయి వేడెక్కేదాకా ఆగుదాం, ఎక్కువ ఆత్రం వద్దు. తర్వాత కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగలు, శనగపప్పు ఇవి ఉంటాయి కదా, బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. సో కొంచెం వేసుకోండి, ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న కరివేపాకు ఉంటుంది కదా, ఆ కరివేపాకు వేసేసుకోండి. అట్లా దగ్గర నుండి కాకుండా దూరం నుండి వేసుకోండి, మళ్ళీ వాటర్ చిల్లి పడిపోతుంది. స్టన్స్ వద్దు మనకి ఇంట్లో. దాని తర్వాత ఇందాక మనం మంచిగా ఫైన్గా కట్ చేసుకున్న మిర్చి అండ్ ఆనియన్ ఉంది కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఇట్లా వేగాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని, అవి ఎందుకు తినరో నా ఫ్రెండ్స్, కొంతమంది తినరు, తినండి, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు ఈజ్ యాంటీబయాటిక్ అండ్ ఆల్సో కలర్ఫుల్ కూడా. అట్లా అని చెప్పి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు, అయిపోతుంది ఇంట్లో. ఇందాక మనం పోహా నానబెట్టుకున్నాం కదా, మర్చిపోయారా, అది వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలిపెట్టేసుకున్నాక కొంచెం కొంచెం సేపు ఆగాక ఇట్లా పొడి పొడిలాడుతుంది, నేను వీడియోలో చూపించినట్టుగా. దాని తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడా చాలు, ఎక్కువ వేసుకుంటే బీపీలు వచ్చేస్తాయి. కొంచెం కొత్తిమీర వేసుకోండి గార్నిషింగ్కి. అట్లా నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే బట్టలు జిమ్ముకోవాల్సిందే, మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.